హాయ్ హలో. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ లైనింగ్ తీసేసుకొని స్ట్రైట్గా మంచిగా ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మెజర్మెంట్స్ చూసుకొని బ్లౌజ్ కట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైట్ వచ్చేసి ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. సమానంగా ఉన్నాయా లేవా అని చూసేసి అడ్జస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు హైట్ వచ్చేసి ఈమెది 12.5 ఉంది. 12.5 ఒక ఇంచు కలిపితే 13.5 అయితే హైట్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా 13.5 హైట్ ఉందా లేదా చూసేసుకొని ఇప్పుడు ఒకటి స్ట్రైట్ లైన్ కొట్టుకుంటున్నా. చూడండి, స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ నెక్ వచ్చేసి ఇది మన షోల్డర్కి నెక్ వచ్చేసి 2.5 నెక్, షోల్డర్ 3, మొత్తం 5.5. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు చంక లోతు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాయి. మాకు 6 సేమ్ ఇక్కడ 5.5 అయితే 2.5, 3, 5.5 తీసుకున్నాం కదా. ఇక్కడ నుంచి కూడా 6 కాడికి 3, 5.5 ఉందా లేదా సమానంగా చూసుకోవాలి. మనం 6 పెట్టుకున్నాం కదా, ఈ 6 ఇక్కడ 5.5 వచ్చేసి సమానంగా చూసుకొని సేమ్ ఇక్కడ కూడా ఈ 6 పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక డబ్బా డ్రా చేసుకుందాం. ఇది వచ్చేసి చంక రౌండ్ కిందకు వస్తుంది అన్నమాట. ఇలా డబ్బా రౌండ్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు చంక లోతు వచ్చేసి 1.5కి మనం చంక రౌండ్ తీసేసుకుందాము. ఇలా చంక రౌండ్ తీసుకున్నాక ఈమెకు బ్యాక్ నెక్ వచ్చేసి ఈమెకు బ్యాక్ నెక్ కప్పు వచ్చేసి 4 ఉంది. మనం ఒక 1 ఇంచ్ కట్టుకొని 5 ఇంచులు వెళ్తున్నాం. సేమ్ 5 ఇంచులు ఇక్కడ నుంచి కూడా హైట్ ఎంత ఉందో చూసుకోండి. 8.5 వస్తుంది. సో 8.5 నా ఆమె హైటు. ఇప్పుడు ఇక్కడ 2.5 మార్క్ పెట్టేసుకున్నాం. 2.5 మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక డబ్బా డ్రా చేసుకున్నాను. ఇలా డబ్బా డ్రా చేసుకొని ఇలా రౌండ్ తీయాలన్నమాట. మాకు నెక్ అనేది రౌండ్ కావాలన్నది. సో మనం నెక్ రౌండ్ కోసం ఇలా రౌండ్గా ఇక్కడ తీసేసి ఇప్పుడు చెస్ట్ వెడల్పు వచ్చేసి చూసుకుందాం. చెస్ట్ వెడల్పు వచ్చేసి 8.5 ఉంది. 8.5కి 8.5 2 ఇంచులు ఖర్చు కోసం. నడుము వచ్చేసి 8.5. ఈ టక్స్ ఇస్తాం కదా 1 ఇంచ్ కదా, సేమ్ ఈ 8.5కి ఈ 8.5 యాజ్ చేసి ఎట్లుందో అట్లా పెట్టేద్దాము. 2 ఇంచులు ఖర్చు. నడుము 7.5 ఉంది. 7.5కి మనము టక్స్ ఇస్తాం ఇక్కడ టక్స్. ఆ టక్స్ల కోసం 1 ఇంచ్ కదా, 1 ఇంచ్ అంటే మొత్తం 8 అన్నమాట. 7.5 1 ఇంచ్ 8.5 కదా. 8.5కి 8.5 పెట్టేసుకొని ఇలా డబ్బా డ్రా చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. సేమ్ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఎడ్జ్లో కట్ చేయాలి. ఎడ్జ్లో కట్ చేసుకుంటూ ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకుంటూ రావాలి. ఒక రౌండ్ నెక్ కావాలి కాబట్టి సో రౌండ్గా కట్ చేసుకుంటాం. నెక్ అనేది కొంచెం డీప్గా బాగుండాలంటే అయిపోయింది. ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా చంక కూడా అన్నీ కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి ఇగో ఇక్కడ ఫస్ట్ తీసుకున్న వెనుక భాగం, తర్వాత హ్యాండ్స్, మిగిలిన భాగంలో ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది సమానంగా ఉన్నాయో లేవా అనేది ఒక లైన్ డ్రా చేసుకున్నాము. లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకున్నాము కన్ఫ్యూజ్ లేకుండా. కట్ చేసుకున్నాక హ్యాండ్స్ వచ్చేసి ఇందులో 2 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఆమెకు ఒకటి షార్ట్ కావాలి, ఒకటి లాంగ్ కావాలి. సో షార్ట్ అండ్ లాంగ్ 2 సెట్ కావు కాబట్టి
ఫస్ట్ షార్ట్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ వేసుకుంటాం. ఇది వచ్చేసి లాంగ్ కావాలంటే దానికి లాంగ్ వచ్చేసి 9.5, 9.5కి 1 ఇంచ్ కలిపితే 10.5, 10.5, 9.5 ఆమెది హ్యాండ్ హైట్ 1 ఇంచ్ ఖర్చు కోసం అన్నమాట. 10.5 సేమ్ అదే 10.5 ఇక్కడ కూడా పెట్టేసుకుంటున్నాం. పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. లైన్ డ్రా చేసుకున్నాక చంక లోతు హ్యాండ్ లోతు ఉండాలి కదా, హ్యాండ్ లోతు వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచులకి ఇక్కడ ఒక 2 ఇంచులు పెట్టుకోండి. ఈ 2 ఇంచులకి 3 ఇంచులకి ఒక డబ్బా ఇట్లా డ్రా చేసుకోండి. ఇలా చేసేసుకొని మన ఇష్టం ఇలా అని ఇలా ఇలా అని ఇలా ఇలా కరువు లాగా ఇక్కడ హైట్ ఇలా వచ్చి దీన్ని కలుపుకుంటే ఇలా రౌండ్ కరువు లెక్క తీసుకొని చేసేసుకోవడం అన్నమాట. కాదు హ్యాండ్ ఒకటైతే వచ్చేసింది కదా, ఇది 10 ఇంచెస్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ కదా లాంగ్ హ్యాండ్. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాము ఒక హ్యాండ్ని. ఒక హ్యాండ్ అయిపోయింది కదా. సో ఈ పార్టులు పక్కకు అందాము. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ పార్ట్ ఇప్పుడు షార్ట్ హ్యాండ్ తీసేసుకుంటున్నాం. ఒక్క నిమిషము. ఇక్కడ మిగిలింది కదా, ఇది జాయింట్ల కోసం తీసేసుకున్నాము. మనకి స్ట్రైట్గా ఉంటుంది ప్లస్ జాయింట్స్ వస్తాయి. హ్యాండ్ జాయింట్ల కోసం ముందు జాగ్రత్త పడకపోని మనం తీసేది పెట్టుకోవడం బెటరు. ఇప్పుడు ఇంకోటి షార్ట్ హ్యాండ్స్ కదా, సో షార్ట్ హ్యాండ్స్ కూడా తీసేస్తున్నాను. ఎందుకంటే ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను, కానీ హ్యాండ్స్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఉండడం వల్ల అది సపరేట్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 5 ఇంచెస్ షార్ట్ హ్యాండ్, 1 ఇంచ్ ఖర్చు కోసం మొత్తం 6. సేమ్ 6 కూడా ఇక్కడనే పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు డబ్బా ఒక లైన్ డ్రా చేసుకున్నాక చంకల్లో ఇప్పుడు హ్యాండ్ లోతు వచ్చేసి దానికి 3 పెట్టాను కదా, ఇప్పుడు 2.5 సేమ్ ఇక్కడ కూడా 2 ఇంచులు అనమాట. ఈ 2.5కి ఈ 2 ఇంచుకి ఇట్లా కలుపుకోవాలి. షార్ట్ హ్యాండ్ అనమాట. షార్ట్ హ్యాండ్కి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ అంతే. సేమ్ ఇగో ఇక్కడ మిగిలిన క్లాత్ జాయింట్స్ అన్నమాట. హ్యాండ్ జాయింట్ ఇలా వస్తాయి. అవి పడకపోని కానీ మనమైతే జాయింట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ 2 వెనక భాగం అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయాయి కదా. సో ఇప్పుడు సమానంగా ఉండవు, ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్ తీసుకున్నాం, ఇది లాంగ్ హ్యాండ్ తీసుకున్నాం కదా. 2 సమానంగా కట్ చేసుకోలేం కాబట్టి 2 సమానంగా అనుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం అన్నమాట. 2 సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఓకే, పెట్టేస్తాం. ఇక చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కదా. బ్యాక్ పార్ట్ మీద ఇప్పుడు మీ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనకు షేప్ పట్టి వస్తుంది, ప్లస్ ఫ్రంట్ కూడా కట్ చేస్తాము. ఒకదాని ఇలా పెట్టేసుకొని క్రాస్గా ఇలా క్రాస్ అయితే షేప్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే నేనైతే షోల్డరు, ఆర్మ్ రౌండ్ మొత్తము ఎట్లా ఉంటే అట్లా మార్క్ చేసుకుంటున్నా. ఎలా ఉంటే అలా మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకున్నాక ఇప్పుడు 1 ఇంచ్ తోటి ఇక్కడ ఒక 1 ఇంచ్ అంటే కింద హ్యాండ్ బ్లౌజ్ ఉంది కదా, మొత్తం బ్లౌజ్ కింద ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్, ఇట్లా 3 1 ఇంచ్ పెట్టాక ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా బ్లౌజ్కి, అటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్, ఈ 1 ఇంచ్కి ఈ 1 ఇంచ్కి కలిపితే ఇక్కడ ఒక మామూలుగా ఇట్లా ఒక డబ్బా లాగా వస్తుంది కదా, ఆ డబ్బాకి ఇప్పుడు ఈ 1 ఇంచ్ మొత్తము ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా 1 ఇంచ్ తోటి పెట్టుకుంటే డబ్బా వచ్చింది కదా, ఆ డబ్బా కానించి ఇంకో ఈ చంక లాస్ట్ మూలకు ఉంది కదా చంక, ఈ చంక వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఎందుకంటే మనకి ఇళ్ళనే షేప్ పట్టి వస్తుంది కాబట్టి ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ నెక్ రావాలి కదా, నెక్ అనేది 2 ఇంచ్ 2.5 ఉందో లేదో నేను ఇలా మార్క్ చేసి చూసుకున్నా ఐడెంటిఫై కోసమే. అది జస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఐడెంటిఫై కోసం, మీకు గుర్తుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ తోటి మార్క్ చేసుకున్నా కదా, అక్కడ నుంచి 2.5 ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఐడెంటిఫై కోసం. నెక్ అనేది మనం ఇక్కడనే తీసుకున్నాం, ఫ్రంట్ నెక్. ఇప్పుడు తీసేస్తున్నా బ్యాక్ పార్ట్. ఇంకా మొత్తం బ్యాక్ పార్ట్ తీసేసాక ఇలా ఉంటుంది అన్నమాట స్ట్రక్చరు. ఇలా ఈ స్ట్రక్చర్లోనే మనము ఫ్రంట్ పార్ట్ తీస్తాము, షేప్ పట్టి తీస్తాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకు ఒక మార్క్ డ్రా చేసుకున్నాము. మార్క్ డ్రా చేసుకుని 3 ఇంచులు పెడుతున్నాను. నెక్ కొంచెం డీప్ కావాలంటే కనుక, సో నేను 3 ఇంచులు పెడుతున్నా. ఈ 6 ఇంచులకి 3 ఇంచులకి ఇక్కడ ఒక లైను చూడండి, డబ్బా డ్రా చేసుకుంటే డబ్బా వచ్చేసింది కదా. ఇప్పుడు చంక లోతు ఒక మినిమం 1/2 ఇంచ్ అయితే ఉండాలండి. 1/2 ఇంచ్ తోటి తీసేసుకుంటుంది చంక లోతు అయితే ఇలా 1/2 ఇంచ్ తోటి తీసేసుకోవడమే. ఇలా 1/2 ఇంచ్ తోటి చంకలోతు తీసుకున్నాక ఇక్కడ రౌండ్ మామూలు ఫ్రంట్ నెక్ కదా, రౌండ్గా అనేది రావాలంటే దానికి. సో ఇలా రౌండ్గా తీసేసుకున్నాము. రౌండ్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టి వేస్తున్నాం. మీరు చూడండి, ఎగ్జాక్ట్గా మంచిగా చూడండి, ఎటు మామూలుగా క్లారిటీగా చూడండి. ఇప్పుడు నేనైతే ఒక 3.5కి పెట్టేసుకుంటున్నా మార్కు. ఒక 3.5కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచులు. ఈ 3.5కి 3 ఇంచులకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇది లైన్ డ్రా చేసుకున్నాక ఇది షేప్ పట్టి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు డాట్స్ కావాలి కదా ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ నేను డాట్స్ డ్రా చేస్తున్నాను. చూడండి, మొత్తం ఓవరాల్గా 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 5 ఇంచెస్కి స్టార్టింగ్లో ఒక మార్క్, తర్వాత ఒకటి కాడ ఒక మార్కు, 2 కాడ ఒక మార్క్ పెట్టుకొని ఒక 2 ఇంచెస్ హైట్, నాకైతే ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ హైట్ తోటి నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆమెకి హైట్ ఎంత, ఆమె హైట్ బ్లౌజ్ చిన్నది కాబట్టి హైట్ని బట్టి కూడా మార్చాలన్నమాట. ఇక్కడ మినిమం అయితే 4 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు. ఈమెకైతే చిన్నగానే ఉంది కాబట్టి నేను 4 ఇంచులు పెట్టుకుంటున్నా. 4 ఇంచులకు ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీనికి ఇలా డ్రా చేసుకోవడమే. ఇది అనేది వేస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఒక డాట్, మిడిల్ డాట్, ఇది ఒక డాట్, ఇక్కడ నుంచి ఒక డాట్, 3 డాట్స్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది బ్లౌజ్, ఇది షేప్ పట్టి, ఇది హ్యాండ్ ఇళ్ళని వచ్చేసింది. చూడండి నేను ఎలా కట్ చేస్తానో చూసేసేయండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా, చూడండి సేమ్ కట్ చేస్తున్నా. ఇలా కటింగ్ మార్క్ అయితే అయిపోయింది. ఇలా పట్టేసుకొని క్లాత్ కదలకుండా కట్ చేయండి. చూడండి ఇలా అయితే మొత్తం ఎడ్జులు మొత్తం ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఎడ్జ్ లైన్కి అయితే కొంచెం బయటికి ఉండగానే లోపలికి అయితే ఉండదు, ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉన్న పర్లేదు కానీ తక్కువ అయితే ఉండదు కాబట్టి లైన్కు బయట సైడ్ నుంచి కట్ చేసేయాలి. ఇగో ఇలా కట్ చేసేసుకొని ఎడ్జులు మొత్తం ఈ సైడ్ మొత్తం కట్ చేసుకున్నాము. సో మనకు బ్లౌజ్ ఇప్పుడు ఇలా వచ్చేసింది, ఇలా మొత్తం క్లియర్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ డాట్స్ నాకు ఇప్పుడు దీని వెనక భాగం పడాలి, ప్లస్ ఈ లైన్ కూడా ఈ లైనింగ్ బ్లౌజ్ కూడా పడాలి కాబట్టి నేను ఈ లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇంకా ఇలా స్ట్రైట్ వీటితోటి నేను ఇలా రబ్ చేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లో ఇలా రబ్ చేసుకుంటే వెనుక సైడ్ కూడా పడుతుంది. సో నేను ఇలా రబ్ చేసేసుకుంటాను.
సో ఇప్పుడైతే నేను దీన్ని సపరేట్ చేసేస్తాను. మనం ఏ షేప్ పట్టికి సపరేట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి రెండు సపరేట్ చేసేసుకున్నా కదా. ఇప్పుడు ఇగో ఈ మార్కు నేను దీంతో షార్ప్ చేసుకున్నా కదా. ఇవి అనేది ఎందుకంటే చూడండి ఎందుకు షార్ప్ చేసుకున్నానంటే ఇటు కూడా నాకు మార్క్ పడుతుంది అన్నమాట. ఇంకో సో ఈ మార్క్ మీదనే నేను ఇలా మార్క్ చేసేసుకుంటున్నా. నాకు ఈజీగా ఉంటుంది అనేసి స్టిచ్ చేసేటప్పుడు దీన్ని పట్టేసుకొని నేను కుట్టేసుకుంటాను. ఇంకో సేమ్ ఈ క్లాత్ మీద కూడా పడుతుంది కాబట్టి ఈ క్లాత్ మీద కూడా నేను మార్క్ పెట్టేసుకుంటున్నా. ఇలా మార్క్ పెట్టుకున్నాక సేమ్ రెండు రోకులు కూడా మార్క్ పెట్టేసుకోండి. రెండు రోకులు కూడా మార్క్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది బ్లౌజు. ఇక అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది, షేప్ పట్టి కూడా అయిపోయింది. షేప్ పట్టి రెండే వచ్చినాయి కదా, అంటే రెండే లైనింగ్లో వచ్చిన మనకు షేప్ పట్టికి 4 లైనింగ్లు ఒకటి మెయిన్ క్లాత్ మొత్తం 6 కదా. 6 అంటే రెండే వచ్చినాయి. ఇంకా మిగతా 2 తీసుకుందాము. ఇంకో ఇక్కడ మిగిలింది కదా క్లాత్, ఇంకో ఈ క్లాత్ మిగిలిన దాంట్లో ఇంకో ఇలా సమానంగా అనుకొని ఆ 2 మిగిలిన ఈ షేప్ పట్టీలు ఇలా తీసేసుకుందాం. ఒక షేప్ పట్టి తీసుకుంటే సరిపోతుంది. ఏదో ఒకటి, 2 ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి ఏదైనా ఒకటి ఒకేసారి ఒక షేప్ పట్టి తీసేసుకొని మీ ఇష్టం. 2 తీసుకున్నా ఏం లేదు, నేనైతే ఒకటి తీసుకుంటున్నా. ఎందుకు వచ్చింది ఇలా అడ్జస్ట్ చేసుకుంటా షేప్ పట్టి ఎక్కడైతే మనకు సరిపోతుందో చూసుకొని ఇలా పెట్టేసుకొని సేమ్ దాని మీదనే కట్ చేసుకొని రావడమే. కట్ చేసుకొని వస్తే ఇవి 2 అవి 2 4 అవుతాయి కదా. 4 మెయిన్ క్లాత్ ఇది 2 మొత్తం 6 షేప్ పట్టీలు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మీకు ఇక్కడ ఇట్లా మిగులుతుంది ఎక్కువగా. లేకపోతే మామూలుగా నడుము పట్టి 1 ఇంచ్ ఉంటుంది, ఆ 1 ఇంచే మిగులుతుంది ఒక్కొక్కసారి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. సో అందుకనే మిగిలింది. మనం నడుము పట్టి కూడా తీసేసుకుందాం. ఇక్కడనే నడుము పట్టి ఒక 1 ఇంచ్ తోటి ఉంచుకొని మిగతా మొత్తం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది బ్లౌజ్ అనేది. అన్నీ ఓకే ఫస్టే కట్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఒక్కొక్కటి కాకుండా. ఇప్పుడు దీంతో నాకు నాకు అవసరం ఉండదు. ఇప్పుడు కావాల్సింది ఏంటిది మనకి మెడపట్టి కూడా కావాలి కదా. మెడపట్టి చూడండి, మెడపట్టి అనేది తీసుకుందాము. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా ఓపెన్ మొత్తం 2 అంతా ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది స్ట్రక్చర్. ఏదో ఫిష్ లెక్క స్ట్రక్చర్ వచ్చింది. ఈ స్ట్రక్చర్ మీద ఇలా మళ్ళీ 2 సమానంగా పెట్టేసుకొని, ఇది తక్కువ ఎందుకు వచ్చింది ఇది ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే ఇది షార్ట్ హ్యాండ్ది, ఇది లాంగ్ హ్యాండ్ది కదా. సో తక్కువ వచ్చింది. సో ఒక్కొక్కటి 2 సెట్ కావట్లేదు. 2 సేమ్ ఉంటే సెట్ అవుతుంది. ఎందుకు వచ్చిందో 2 సపరేట్ కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా క్రాస్గా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి కట్ చేసుకున్నాం అనుకో మనకి నెక్ పట్టి కూడా వచ్చేస్తుంది. నెక్ పట్టి కూడా ఇప్పుడే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను. ఒక 1 ఇంచ్ తోటి నెక్ పట్టి కట్ చేసుకోండి. ఇక ఇలా కట్ చేసుకున్నాక అయిపోతుంది. అయిపోయింది కదా. సో నెక్ పట్టి కూడా అయిపోయింది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక దుక్కున్నా ఉంటుంది ఎటు పోకుండా. సో మిగిలిన ఇంకొకటి ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒకటి చూపిస్తాను. మెయిన్ క్లాత్ లైనింగ్ కట్ చేసినాం కదా. సో ఒకటి లైనింగ్ సేమ్ యాస్టీజ్ ఒకటి కట్ చేసినాం కాబట్టి 2 చూపించుకునే అవసరం లేదు కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడం ఎలా ఒకటి కట్ చేస్తే చూసేయండి. దాన్ని బట్టి ఇంకోటి కూడా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా అంతా సమానంగా అనుకొని ఇలా సమానంగా అనేసుకున్నాము. సమానంగా ఇలా అనేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి నేను 1 by 1 పెట్టేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ ఈ పట్టి అనేది బార్డర్ ఉంది కదా. ఈ బార్డర్ అనేది నేను పెట్టట్లేను, వాళ్ళకి ఇష్టం లేదు. కొందరు పెట్టించుకుంటారు, కొందరు పెట్టరు అనమాట. నేను అవగొద్దు పెట్టట్లేదు. సో బార్డర్ బ్యాక్ పార్ట్ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా మనకు అడ్జస్ట్ అయితే ఇక డిజైన్ ఉండాలి. ఇదైతే పెద్ద బ్లౌజ్ కాబట్టి సో చాలా పెద్దగా ఉంది. ఆ బ్లౌజ్ చిన్నది, మెయిన్ క్లాత్ వచ్చేసి పెద్దగా ఉంది కాబట్టి ఎలానైనా అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా ఇలా క్రాస్గా ఇలా క్రాస్ పెట్టేసుకున్నాక ఇంక ఇక్కడ చూడండి మిగిలింది ఉంది కదా, మిగిలింది షేప్ పట్టి వేసుకుంటుంది. ఇక్కడ
షేప్ పట్టి కూడా సరిపోతుంది ఈజీగా. షేప్ పట్టి అయిపోయాక ఇటు సైడ్ లాస్ట్కి హ్యాండ్స్ వేసుకుంటున్నాను. హ్యాండ్స్ కనిపిస్తలేదు కదా మీకు, వీడియోలో అయితే హ్యాండ్ సగం కనిపిస్తుంది, సగం కనిపిస్తలేదు. సో నేను కొంచెం జరుపుకుంటున్నా ఫోల్డ్ ఇలా చూడండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నా షేప్ పట్టి హ్యాండ్స్ కూడా జస్ట్ సమానంగా చూసుకొని పెట్టేసుకోవడం, పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇలా బార్డర్ ఉండాలి కాబట్టి నేను చూపెడతాను. తర్వాత కొంచెం ఇది కట్ చేశాక హ్యాండ్ కట్ చేస్తాను, ప్లేస్ అనేది ఎక్కువ లేదు. సో కట్ చేస్తున్నాను. ఒక గ్యాప్ కొంచెం ఒక పావించి అట్లా క్లాత్ చేసుకొని కట్ చేసుకోండి కొత్త కుట్టు వెళ్ళదు. ఎందుకంటే తొందరగా మనకి అంటే క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే తేలేం కదా. సో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక పావించితోటి అలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకొని ఇలా 1 by 1 ఫోల్డ్ చేసుకోండి. 1 by 1 ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ అయితే చాలా బాగానే ఉంది. నేను ఫ్రీగా ఉంది, చిన్న బ్లౌజ్ కాబట్టి ఫ్రీగా చాలా క్లాత్ ఉంది కాబట్టి నేను ఎక్కువనే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టైలర్స్ అయితే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ బ్లౌజులు కుట్టలేరు. క్లాత్ ఉన్నా పర్లేదు, తర్వాత నేను కట్ చేసుకోవచ్చు, కానీ సమానంగా మాత్రం రిస్క్ తీసుకోలేదు. కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, తొందరగా అయిపోతుంది అన్నమాట. మనం ఎలా పెట్టుకున్నా అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్. సో కట్ అది తీసుకోవాలన్నమాట క్లాత్. ఇప్పుడు షేప్ పట్టి కూడా వచ్చేస్తుంది. ఇలా సమానంగా ఇలా తీసేసుకొని కట్ చేసుకోవడమే. షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇలా కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటే షేప్ పట్టి కూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, షేప్ పట్టి కూడా అయిపోయింది. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ వీడియోలో కనిపిస్తలేదు కదా, ఇలా చూసుకోండి. ఇలా లాస్ట్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా, ఇది బార్డర్ కదా, బార్డర్ దగ్గర బార్డర్ పెట్టేసుకొని సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని చూసుకొని కట్ చేసేయండి. ఇటు కొంచెం ఎక్కువ ఉంది, ఇటు కొంచెం ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సమానంగా కట్ చేస్తే అయిపోతుంది. కట్ చేసుకోవడమే, ఇలా ఉంటే అలా కట్ చేసుకోవడమే, పెద్ద ఇబ్బంది ఉండదు, తొందరగా అయిపోతుంది. సో ఇది ఎక్కువ అంటే కలర్ వేరే ఉంది కదా, సో దాన్ని కట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను. జాయింట్స్ కదా, జాయింట్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్లు కట్ చేసేసుకొని ఇప్పుడు ఇవి జాయింట్స్ ఉన్నాయి కదా, దీనికి ఇది ఆల్రెడీ పెద్దగా ఉంది కాబట్టి సరిపోతుంది. బ్లౌజ్ అనేది చిన్నదే కాబట్టి మెయిన్ బ్లౌజ్కి జాయింట్స్ అవసరం ఉండదు. ఇదైతే మెయిన్ క్లాత్ కొంచెం చేసేది ఏముండదు, అది దీనికి పనికి రాదు. సో తక్కువ పడితే యూజ్ అవ్వచ్చు. పెద్ద బ్లౌజులకు చాలా కూడా మిగలదు. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి, బ్యాక్ పార్ట్ ఇదేంటిది, నెక్ పట్టి, నడుము పట్టి, ఇది చూడండి నడుము పట్టి. సో ఇవన్నీ ఇలా రెడీ 1 by 1 పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడం ఈజీగా అండి. చాలా వీడియో చూసుకుంటే నిదానంగా కట్ చేసేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే బాయ్.